ఓం మహాగణపతే నమః. మే 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, అదేవిధంగా రాహువు కుంభరాశిలోను, తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను, బుధుడు కూడా వృషభ రాశిలోనే, ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను, ఇక శని మీనరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి. ఇక చంద్రుడి యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష, వృషభ, మిథున, కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ముందుగా మేషరాశి వారికి దాదాపు ఈ వారంలో మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముందుగా ఆదివారం, సోమవారం వీరికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నది సాధిస్తారు. మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఆనందము, సంతోషం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారము, సోమవారము మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ 2 రోజులు మీకు ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా కూడా మనం చెప్పవచ్చు. ఇక మంగళవారము, బుధవారము ఈ 2 రోజుల్లో కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అధికమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశాలు ఈ మంగళవారం, బుధవారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. ఇక మీరు పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు మీకు ఈ 2 రోజుల్లో అంటే మంగళవారము, బుధవారము అంతగా అందకపోయేలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లోన్ వ్యవహారాలు కనుక ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే ఆ లోన్ వ్యవహారాలు కూడా అంతగా ఈ 2 రోజుల్లో అనుకూలంగా లేవు. ఇక కాస్త కంటికి కానీ భార్యకి కానీ అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు మనకి మంగళవారము, బుధవారం ఈ 2 రోజుల్లో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారం చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మేషరాశి వారికి ఉంటాయి. ఈ 2 రోజులు కూడా ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మీకు మీపైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరగడము, అదేవిధంగా సోదరులతో, బంధువులతో ఆనందంగా సంతోషంగా గడపడము, దాంపత్య జీవితంలో కూడా ఆనందంగా సంతోషము అనేది ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాలు కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయి. షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక చివరి రోజు అయినటువంటి శనివారం కనుక మనం చూసినట్టయితే ఈ శనివారం ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. ఈరోజు పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోండి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ శనివారం రోజు మీకు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా గురువారం, శుక్రవారం కూడా మీకు అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి కలగాలంటే ముఖ్యంగా హనుమంతుడిని పూజించండి. మంగళవారము హనుమంత్ దర్శనం చేసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ముందుగా ఆదివారం, సోమవారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు కాస్త ఖర్చులు ఉంటాయి లేదా దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. స్వయం కృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి. బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఈ 2 రోజుల్లో మీకు ఆదివారం, సోమవారం ఉంటుంది. ఇక మంగళవారము, బుధవారం వచ్చేసి వృషభ రాశి వారికి చాలా చక్కటి రోజులుగా మనం చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి రోజులుగా ఈ 2 రోజులు చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము, తద్వారా చక్కటి ఫలితాలు రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. మనస్పర్ధలు కనుక భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా సమాజంలో ఈ 2 రోజుల్లో వృషభ రాశి వారికి పెరుగుతాయి. ఇక చూసినట్టయితే మనకి గురువారము, శుక్రవారము కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ 2 రోజుల్లో కాస్త ధన నష్టం కనిపిస్తుంది. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో మనస్పర్ధలు కూడా ఈ 2 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట మీకు అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో మనకు గురువారము, శుక్రవారము ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. సోదరిమణులతో కూడా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి నుంచి సహాయ సహకారాలు కూడా మీరు ఎదురు చూస్తున్నట్టయితే సహాయ సహకారాలు కూడా మీకు అందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వృత్తిలో పనిచేసే చోట చక్కటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి. ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు కనుక చూసినట్టయితే మంగళవారము, బుధవారము మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులు ఈ వారంలో. అదేవిధంగా శనివారం కూడా మీకు చక్కగా అనుకూలమైనటువంటి రోజుగా మనం వారం రోజుల్లో చెప్పవచ్చు. మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించడం వల్ల, సోమవారం శివాలయం దర్శనం చేయడం వల్ల కూడా ఏదైతే ఈ వారంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే మిథున రాశి వారికి దాదాపు అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు మిథున రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. కార్యసిద్ధి అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. స్నేహితుల వల్ల మీకు లాభం కలుగుతుంది. అదేవిధంగా స్నేహితులతో ఆనందంగా, సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకి 2 రోజుల్లో కనిపిస్తుంది. నెట్వర్క్, మీ పరిచయాల వల్ల మీకు లాభం కలుగుతుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ అనేవి మీరు మొదలు పెట్టగలుగుతారు. ముఖ్యంగా చూసినట్టయితే సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి మీకు పెరుగుతాయి. ఇక మంగళవారము, బుధవారము కనుక చూసుకున్నట్టయితే కాస్త దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం, బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి తగినటువంటి ప్లానింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే ప్రయాణాల్లో ఇబ్బంది పడవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. ఇక స్వయంకృత అపరాధం వల్ల కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ధన నష్టం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అంతగా లాభాలు మనకి 2 రోజుల్లో గోచరించట్లేదు. ముఖ్యంగా ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. లేజీగా ఉండకండి, యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ మంగళవారం, బుధవారం మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక గురువారం, శుక్రవారం మళ్ళీ మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఎనర్జెటిక్గా ఉంటారు. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు గురువారం, శుక్రవారం కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది మన గురువారం, శుక్రవారం కనిపిస్తుంది. ఇక శనివారము కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో కనుక జాగ్రత్తగా ఉన్నట్టయితే శనివారం కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది. వృత్తి విషయంలో కూడా ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి శనివారం మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో మిథున రాశి వారికి ఆదివారం, సోమవారం చాలా చక్కగా ఉంది. గురువారము, శుక్రవారం కూడా ఈ 4 రోజులు ఈ వారంలో మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. తద్వారా ఈ వారంలో మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో చూసినట్టయితే కర్కటక రాశి వారికి దాదాపు చాలా చక్కటి ఫలితాలే ఈ వారంలో అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం కనుక చూసుకున్నట్టయితే వృత్తికి సంబంధించినటువంటి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. మీరు పనిచేసే చోట మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు.
మీ సహోద్యోగులు కూడా చక్కటి సహాయ సహకారాలు అనేవి మీకు ఆదివారం సోమవారం అందజేయగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్న వారికి తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. సోషల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం సోమవారం గోచరిస్తున్నాయి. ఇక మంగళవారం బుధవారం కూడా చాలా చక్కగా ఉంటుంది. అన్నింటా ధనలాభము కార్యసిద్ధి కనిపిస్తుంది. చేస్తున్నటువంటి పనుల్లో సక్సెస్ అనేది తప్పకుండా మనకు మంగళవారం బుధవారం కూడా గోచరిస్తున్నాయి. సంతానంతో ఆనందంగా గడుపుతారు. బంధువుల స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సక్సెస్ అనేది కనిపిస్తుంది. మానసికంగా సంతోషం అనేది ఈ 2 రోజులలో ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే గురువారము శుక్రవారము కాస్త ఇబ్బంది ప్రయాణాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ కనుక చేస్తున్నట్టయితే ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందువల్లంటే లాస్ చేసుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ 2 రోజుల్లో గురువారం శుక్రవారం అనేది కనిపిస్తుంది. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. మనస్పర్ధలు కనుక భార్య భర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా మంచి తృప్తికరమైనటువంటి భోజనము, ధనలాభము, సుఖమైనటువంటి నిద్ర మనకు గోచరిస్తుంది. ఇవి కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము అదేవిధంగా శనివారము ఈ రోజులన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే మనం కర్కాటక రాశి వారికి చెప్పవచ్చు. వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని పూజించండి లేదా మహావిష్ణువును పూజించండి. తద్వారా ఈ రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఫలితాలు కనుక ఈ వారంలో చూసినట్టయితే సింహరాశి వారికి ఈ వారంలో మొదటి భాగంలో కంటే 2వ భాగంలో చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము సోమవారము ఈ 2 రోజులు వచ్చేసి దైవ భక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా తండ్రి గారితో కానీ లేదా సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. పనులు ఈ 2 రోజుల్లో కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోవడం వల్ల మీరు దానికి ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక కాంపిటీటర్స్ మీకన్నా ముందున్నారు అనేటటువంటి భావన మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక అనారోగ్యం కూడా కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మంగళవారము బుధవారము అదేవిధంగా గురువారము శుక్రవారము ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో మనకి సింహరాశి వారికి గోచరిస్తున్నాయి. మంగళ బుధ గురువారము శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కగా ఉంది. వృత్తి విషయంలో ముఖ్యంగా చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా సోషల్ లైఫ్ అనేది బాగుంటుంది. బంధువులతో స్నేహితులతో కానీ ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు లేని వారికి లేదా ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ధనలాభం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి తప్పకుండా ఈ 4 రోజుల్లో అధికంగా గోచరిస్తున్నాయి. స్నేహితుల మధ్య సహాయ సహకారాలు అందుకునేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. నెట్వర్కింగ్ వల్ల ముఖ్యంగా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ 4 రోజులలో మీకు కలుగుతాయి. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం కాస్త ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిద్రలేమితనము అంటే నిద్ర పట్టకపోవడం లాంటి ఇబ్బందులు మనకు శనివారం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే మనకు సింహరాశి వారికి మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ 4 రోజులు చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక ఈ వారంలో కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ఆరాధించండి. సోమవారము శివాలయాన్ని దర్శించుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో కలుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి ఈ వారంలో గమనించినట్టయితే కన్యారాశి వారికి ఈ వారంలో కాస్తగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. అయితే చివరి భాగంలో ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. చివరి భాగంలో ముఖ్యంగా
వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు చివరి భాగంలో చేయగలుగుతారు. ఇక మొదటిగా చూసినట్టయితే ఈ కన్యా రాశి వారికి ఆదివారము, సోమవారము ముఖ్యంగా ఏదో సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కాస్త చింత, చికాకు అనేది ఉంటుంది. ఏదో బాధ మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఈరోజు ఈ 2 రోజుల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఓపిక వహించండి, సంయమనం పాటించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో కన్యా రాశి వారు పొందగలుగుతారు. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారము, బుధవారము ముఖ్యంగా ఆలయ సందర్శనాలు ఉంటాయి. దైవ భక్తి అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధార్మికమైనటువంటి పనులు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకి మంగళవారము, బుధవారము కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఏదైనా లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ను ఇప్పుడు చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక మనము గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు చూసుకున్నట్టయితే వీరికి కన్యా రాశి వారికి ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది. మీరు ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవి కూడా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. సోషల్ లైఫ్ బాగుంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. నూతన ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువుల వల్ల కూడా ధనలాభం, స్నేహితుల వల్ల కూడా ధనలాభం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ గురువారము, శుక్రవారము, శనివారం గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా ఓవరాల్గా చూసినట్టయితే మీకు దాదాపుగా గురు, శుక్ర, శని ఈ 3 వారాలు చాలా చక్కటి అనుకూలమైనటువంటి వారాలుగా మనం చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి ప్రార్థించండి, పూజించండి. సోమవారం శివాలయాన్ని దర్శించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఈ వారం మొదటి భాగంలో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండవ భాగంలో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారము చాలా చక్కగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను ఇతరులు పరిగణలోకి తీసుకుంటారు. వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. అదేవిధంగా మీకు కనుక దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా ఇప్పుడు తొలగిపోతాయి. చాలా చక్కటి ఆనందము, సంతోషం అనేది కలుగుతుంది. ఆరోగ్యము మెరుగుపడుతుంది. భోజనం, తృప్తికరమైనటువంటి భోజనం కూడా మనకి ఆదివారము, సోమవారము ఈ తులారాశి వారికి ఉంటుంది. ఇక మంగళవారం, బుధవారము కాస్త చింత, చికాకు, ఏదో వరీసు, మీరు పనిచేసే చోట సరిగా చేయకపోవడం వల్ల లేదా పనిచేసే చోట అంతగా సహాయ సహకారాలు అందకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏదో ఒకటి మిమ్మల్ని మనసును కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు, చింత, చికాకులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉండవచ్చు. అదేవిధంగా దంపతుల మధ్య మనస్పర్ధలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డైజెషన్ సమస్యలు కూడా మనకి ఈ మంగళవారం, బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఈ తులారాశి వారు జాగ్రత్త పడినట్టయితే చక్కగా ఉంటుంది. ఇది అదేవిధంగా మీకు ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ 2 రోజుల్లో అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు కనుక తులారాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి ఈ 3 రోజుల దైవభక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ చేస్తున్న చోట చక్కగా ఉంటుంది. ఇక గురువారము, శుక్రవారము, శనివారం కనుక చేసుకున్నట్టయితే ఈ 3 రోజుల్లో చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దైవ దర్శనాలు, అదేవిధంగా ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కూడా చాలా చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి చూస్తున్న వారికి. అదేవిధంగా అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడము, నూతన పనులను మొదలుపెట్టడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గురువారం, శుక్రవారం గోచరిస్తున్నాయి. అయితే గురువారం, శుక్రవారం కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. అదేవిధంగా కాస్త
తండ్రితో కానీ లేదా సంతానంతో కానీ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రెండు విషయాల్లో జాగ్రత్త పడండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి ఆదివారము, సోమవారము చాలా చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక శనివారం కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము ఆంజనేయ స్తోత్రాలు లేదా హనుమాన్ చాలీసా లాంటివి పఠించడం వల్ల మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మనకి చివరి 2 రోజులు తప్ప దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకి కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారం చాలా చక్కటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శత్రునాశనం ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత అనేది ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే ఆ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో చక్కగా ఉంటుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక మంగళవారము, బుధవారం కూడా చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సంతోషాలు, అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఉండేటటువంటి అవకాశాలు, సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ పనిలో మీరు పనిచేసే చోట మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా చూసినట్లయితే మంగళవారం, బుధవారము మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక గురువారం, శుక్రవారము కాస్త పనిచేసే చోట ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రెషర్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అయితే ఈ 2 రోజుల్లో నిద్ర సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఇంట్లో ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త వృశ్చిక రాశి వారి 2 రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. శనివారము ముఖ్యంగా దైవ దర్శనము, ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఓవరాల్గా ఈ వారంలో వృశ్చిక రాశి కనుక చూసినట్టయితే మనకు ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 4 రోజులు చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే మనము చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలగడానికి ముఖ్యంగా వీరు ఆంజనేయుణ్ణి పూజించడం వల్ల, హనుమంతుని పూజించడం వల్ల ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో దాదాపు అధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో పనుల్లో మీరు పనిచేసే చోట ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కాస్త డైజెషన్ సమస్యలు, డిప్రెషన్ల సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకి ధనుసు రాశి వారికి గోచరిస్తున్నాయి. సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అంతగా ఈ 2 రోజుల్లో అంతగా అనుకూలంగా లేదు. ఇక మంగళవారము, బుధవారము, అదేవిధంగా గురువారము, శుక్రవారం ఈ 4 రోజులు కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఈ 4 రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకంటూ పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. శత్రునాశనం అనేది ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఫలితాలు ఉంటాయి. లీగల్ వ్యవహారాలు కనుక ఈ 4 రోజుల్లో చేస్తున్నట్టయితే అవి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో చక్కగా ఉంటుంది. పనిచేసే చోట
మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి, కార్యసిద్ధి, అదేవిధంగా వాహన సౌఖ్యము, తృప్తికరమైనటువంటి భోజనము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంతో సంతోషంగా ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ 4 రోజులు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం కాస్త చింత చికాకు ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదేవిధంగా కాస్త మానసికంగా ఆందోళన ఉండేటటువంటి అవకాశాలు మనకు శనివారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా డైజెషన్ సమస్యలు లేదా తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఇబ్బందులు ఉండడం వల్ల డైజెషన్ సమస్య వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఓవరాల్గా చూసినట్టయితే ధనుసు రాశి వారికి మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం ఈ 4 రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్స్కి, గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓపికగా ఉండండి, సంయమనం పాటించండి. ముఖ్యంగా వాగ్వివాదాలకు పోకుండా ఉండడం అనేది 2 రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన. పనులు నెమ్మదిగా జరుగుతాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఖర్చులు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీస్కు సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీరు డీల్ చేస్తున్నట్టయితే ఈ 2 రోజుల్లో అంటే ఆదివారము, సోమవారము కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది ఈ 2 రోజుల్లో లూజ్ కాకుండా చూసుకోండి. మీకంటూ కాస్త సమయం వెచ్చించండి. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ ఆదివారం, సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారము, బుధవారము కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మంగళవారము, బుధవారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. వృధా ఖర్చు ఉంది. ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అయితే ముఖ్యంగా ఈ మంగళవారము, బుధవారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మకర రాశి వారికి గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయడము, ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు మిత్రులుగా చేసుకోగలుగుతారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను ఇతరులు పరిగణలోకి తీసుకోవడము, తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మకర రాశి వారికి ఈ చివరి 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారం చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. దగ్గరి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఆనందంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ధైర్యంగా ఉంటారు. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. గొడవలకు దూరంగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు ఈ 2 రోజుల్లో మీకు ఉంటాయి. బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి. ముఖ్యంగా చూసినట్టయితే ఖర్చులు కూడా ఈ 2 రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక గురువారం, శుక్రవారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు ముఖ్యంగా వృత్తిలో ఫోకస్ పెట్టండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. వృత్తిలో ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు మనకి గురువారం, శుక్రవారం కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా కనిపిస్తలేవు. అదేవిధంగా షేర్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా అంతగా
అనుకూలంగా కూడా మనకి ఈ 2 రోజుల్లో 2 రోజుల్లో కనిపిస్తలేవు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వృధా ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ మీకు శనివారం చాలా చక్కటి ఫలితాలే కుంభరాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. అనుకునేటువంటి పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. లీగల్ కోర్టు వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. వృత్తి విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు శనివారంలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారము, అదేవిధంగా శనివారం ఈ 3 రోజులు ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి రోజులుగా మనం చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి. మంగళవారము ఆలయ సందర్శనాలు చేసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఈ వారంలో చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారము, సోమవారము ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కుటుంబంలో కూడా కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చిన్న చిన్న వాగ్వివాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో అధికమైనటువంటి శ్రమ పెట్టిన తర్వాతనే ఈ 2 రోజుల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ధన నష్టం కనిపిస్తుంది. ఎవరికి అప్పులు డబ్బులు ఇవ్వకండి. ఇచ్చినట్టయితే తిరిగి రావడం ఈ 2 రోజుల్లో కాస్త కష్టమవుతుంది. ఇక మనం మంగళవారము, బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారము, బుధవారము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఎనర్జెటిక్గా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. సోదరుమణులతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానంతో ప్రేమగా ఉంటారు. సంతానం మీతో ప్రేమగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఏదైనా ఎమోషన్స్ని మీ యొక్క స్నేహితులతో కానీ, మీ దగ్గర వారితో కానీ, భార్య భర్తలతో కానీ, భర్త భార్యతో కానీ మీరు పంచుకునేటటువంటి అవకాశం ఉంది. అలా చేయడం వల్ల చక్కటి ఫలితాలు లాభదాయకంగా కూడా ఉంటుంది. ఇక గురువారము, శుక్రవారం కనుక చూసినట్టయితే గురువారం, శుక్రవారం కాస్త మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. వాగ్వివాదాలకు వెళ్లకుండా చూసుకోండి. తల్లిగారి తరపు వారి నుండి కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు మనకు శుక్రవారము, గురువారం ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతానంతో సమయం వెచ్చించండి. డైజెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇవి స్థూలంగా మనకు మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి మంగళవారము, బుధవారము, అదేవిధంగా ఈ 2 రోజులు ముఖ్యంగా ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మీరు మహాశివుని పూజించండి ఈ వారంలో. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.